రేవంత్ రెడ్డి గారి సర్కార్ పైన ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది కదా సర్కార్ వచ్చి. సో మీ అభిప్రాయం ఏంటి, ఎలా అనిపిస్తుంది? వరస్ట్ పరిపాలన అంటున్నారు. ఇంకా మీకు ఏమనిపిస్తుంది, అంటే ఎట్లా పరిపాలన ఎలా ఉంది? గ్యారంటీలు ఇచ్చారు కదా, దాంట్లో ఒకటే ఉంది బస్సుది. పెన్షన్లు అయితే మొన్న అందరి ఒక 1 lakh వరకు పెన్షన్లు కట్ చేసిండు. ప్లస్ కొత్త వాళ్ళకి ఇస్తున్నాడు, ఇయ్యలే. జూన్ 2 తారీఖు అప్పుడు ఇస్తున్నాడు. అప్పటి నుంచి ఇప్పుడు జూలై అయిపోయింది, జూలై 13th ఇప్పటివరకు ఎవరికి వెళ్ళే. అందరూ మన కొంగరకాలం దిక్కు తిరుగుతురు ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ. అలాగే జాబ్ క్యాలెండర్ అని అన్నారు కదా, మరి జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి గవర్నమెంట్ వచ్చింది మనకు, సో నిరుద్యోగులకు హామీలు ఇచ్చి. సో వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? 20,000 అన్నాడు. పోలీసు నిరుద్యోగులు కూడా మనకు ధర్నాలు చేస్తున్నారు. సో వాళ్ళకు కూడా హామీలు ఏమి నెరవేర్చట్లేదు కదా. వాళ్ళకు కూడా ఇవ్వలేదు కదా. అవుట్ సోర్సింగ్ కూడా అంతే, ఎంప్లాయీస్కి పర్మనెంట్ చేస్తున్నాడు, అది కూడా ఇవ్వలేదు. నెక్స్ట్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనకు బస్తీ దవాఖానాలు ఉండేవి ఏరియాలలో. సో ఇప్పుడు ఉందా? ఇప్పుడు లేవు. అంటే వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయని? వైద్య సదుపాయాలు ఏం లేవు, నీళ్ళు. అలాగే ఇంకోటి, కార్పొరేషన్లో మనకు 150 నుంచి డివిజన్స్ 300కి ఎక్స్టెండ్ చేస్తాడు. సో దానివల్ల కొంచెం పరిపాలన అడ్మినిస్ట్రేషన్ దగ్గర అవుతుంది కదా, అంటే సమస్యలు తొందరగా పరిష్కరించవచ్చు. సో మీరు ఏమనుకుంటున్నారు ఆ ఎక్స్టెండ్ చేయడం? అది బాగానే ఉంటుందండి, పరిపాలన తక్కువ. అదే మనకు నీటి సమస్య, పారిశుద్ధ్యం, ఇవన్నీ కొంచెం ఎక్స్టెండ్ చేయడం వల్ల కొంచెం. మరి కార్పొరేటర్ల కాలం మనం ముగిసింది, పదవీ కాలం. ఇప్పుడు వాళ్ళు అందుబాటులో ఉంటున్నారా? అందుబాటులో అంటే ఎవరు ఉండట్లేదండి. ఈ ఏరియాలో ఉన్న ఏమైనా నీటి సప్లై కానీ డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ కానీ? ఆల్రెడీ డెవలప్డ్ అయిన కాలనీ ఇది వనస్థలిపురం, ఆల్రెడీ డెవలప్ అయిన కాలనీ. ఏమైనా మైనర్ వర్క్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ అయిపోయినాయి. డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంది, అంటే క్లీన్ చేస్తున్నారు అప్పుడప్పుడు అధికారులు? అధికారులు బాగానే క్లీన్ ఇక్కడ చేస్తారు, లోకల్ అయితే బాగానే, ఏ ప్రాబ్లం లేదు. అయితే ఓవరాల్గా ఏమంటున్నారు మీరు? వరస్ట్ పరిపాలన అంతే, షార్ట్లో వరస్ట్ పరిపాలన రేవంత్ రెడ్డి.